Now I am going to teach you about break the eggs. ఓకే, గుడ్ అనగానే ఓల్డెస్ట్ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా? మహేష్. ఎస్ సార్. నేను అడిగింది నిన్ను కాదు, టీ మహేష్. నిన్నే అడిగాను, నువ్వు చెప్పు. కోడే ముందొచ్చింది సార్. ఎలా తెలుసు? ఎలా తెలుసు? గుడ్డు కోడి వెనక నుంచే కదా సార్ వచ్చేది. దట్స్ ఏ గుడ్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు గుడ్డులు పగలకూడదామా? ఓకే సార్. గుడ్డు 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 వాడు ఏం చేస్తున్నాడు? గుడ్డు గుడ్డు గుడ్డు. ఈ ఎగ్ ఏమన్నా పెగ్గేసిందంటరా అలా రౌండ్లు కొడుతుంది? గుడ్డు గాడిద గుడ్లా ఉంది సార్. చూడండి ఎలా బంకిలా ఎగురుతుందో. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎవడో నా గుడ్లకు మంత్రం వేసాడు సార్. ఏది పగలడం లేదు, ఎగురుతుంది. అందరికీ పగులుతుంది, నీకు మాత్రం పగలటం లేదా? చెప్తే వినరు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి. అయ్యో, ఇదిగో ఇప్పుడు చూడండి. అయ్యో ఎగురుతుంది. ఇప్పుడు సార్ పగిలింది. అదిగో ఎగురుతుంది. ఆపరా. అలాగే వెళ్ళి తలకాయని కళాయిలో పెట్టండి, ఆమ్లెట్ అవుతుంది. పట్టుకో. ఓకే మ్యామ్. యా. ఎస్ మేడం. యా ష్యూర్ మేడం. దీపిక, నీతో మాట్లాడాలి. ఎస్ మేడం. నేను మాట్లాడుతుంటే లెక్క చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. ఫోన్ నీకేనమ్మా. నాకా? హలో. ఎస్ మేడం. ఓకే ఓకే మ్యామ్. ఎస్ మేడం. ఎంత ముఖ్యమైన ఫోన్. ఎస్ మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్త్రీ అధికారుల గురించి నాకు లిస్టు పంపించండి. ఎస్ మేడం, డెఫినెట్లీ మేడం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రద్దు చేయడం గురించి హోంశాఖ ఇచ్చిన పబ్లిక్ ఒపీనియన్ రిపోర్టు కాపీ ఒకటి కావాలి. ఎస్ మేడం. ఓకే ఓకే. చిన్నమ్మ గారు గ్రేట్. పెద్దమ్మ గారి గొంతు ఇమిటేట్ చేసి అదరగొట్టేస్తున్నారు. నాన్సెన్స్. అంత ఆటలుగా ఉంది నీకు. అందుకే ఒకడు సీరియస్ గా ఫోటోలు తీసి ఈమెయిల్లో వేసే అంతగా అతనికి అవకాశం ఇచ్చావు. నీకు టీ మహేష్ తెలుసా? తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నేనెవరో వాడికి తెలియాలి. ఏసీ మల్లికార్జునరావుతో చెప్పాను. ఎక్కడా లక్ష్మి? మహేష్, ఎస్. నువ్వు చేస్తున్న పనేం బాగలేదు. ఏ మీరు కూడా చేస్తున్నారుగా? నీకే చెప్పేది వినబట్టం లేదా? వెంటనే ఆపేయి. నో, మొదలు పెట్టాను, ఇక ఆపడం కుదరదా? ఆవేశం ఆపుకోలేకపోతున్నా. ఆవేశాన్ని ఆపుకోవచ్చాయా, కానీ దీన్ని ఆపగలమా? వద్దు, బుద్ధిగా ఆపేయి. చెప్తే వినాలిగా. మహేష్. నీ పేరు నువ్వే చెప్పుకుంటావే. వాడి పేరు మహేష్ అన్నయ్య. వాటి మహేష్, నేను పిస్సు కాదు. ఎస్ మహేష్. రేయ్ వదలరా. My dear engineers, I am going to explain about the theory of structural engineering. Now, what is structure? Structure అంటే ఏమిటి? ఇదిరా స్ట్రక్చర్ అంటే 36, 28, 36. ఒక మెకానికల్ ఇంజనీర్ పార్ట్గా చూడాలి. ప్లాన్ వ్యూ, టాప్ యాంగిల్, పై నుంచి చూడాలి. లోపల బ్రా మిస్సింగ్ రా. We have a horizontal view. The front elevation. టాప్ లో డూమ్ కొంచెం హెవీగా ఉంది, సెంటర్ లో కొంచెం ఎక్కువగా ఉంది. కొలాప్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలరా. The back is equal important. హలో. హాయ్, నేను దీపిక. హాయ్ దీపిక. నువ్వేం చేస్తున్నావు? నువ్వా? ఏ నువ్వు రాబో అని పిలవకూడదా? యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్. నువ్వు రా అంటే వస్తాను, పో అంటే పోతాను. యు నో సంథింగ్? ఆ టీ మహేష్ లాక్కొచ్చి తుక్కు రేగొడుతున్నావు. ఆ ఏసీ అసలు లేని టీ మహేష్ ని తుక్కు రేకొడుతున్నాడని చెప్తున్నాడు. ప్లీజ్ ఏసీ, పాపం, ఎందుకు అతన్ని కొట్టడం? ఓకే, వద్దంటావా? పోనీ వేరేం చేద్దాం? కిడ్నాప్ కేసులు ఇరికించేద్దామా? ఎందుకు? నేను అమ్మ దగ్గర ఇరుక్కోడానికా? ఓ మై గాడ్, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఎనీవే, మా అమ్మ దగ్గర నా గురించి చెప్పకుండా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సీ యూ. నిన్ను ఎక్కడ వెతకాలి? ఒక చోట ఉండవా? ఒక చేతి ఇక్కడ కూర్చోండి సార్. ఏమన్నా? దీపిక నా వెనక తిరుగుతోందా? బట్ అలా నాతో చెప్పలేదే. బట్ నాతో చెప్పిందే. కార్నివల్లో తను నన్ను లవ్ చేయడం లేదని చెప్పింది. సో సో సో
సార్ నన్ను లవ్ చేయడం లేదని చెప్తే సో అండ్ సోని లవ్ చేస్తున్నట్టు అర్థం. సార్ మన ఇద్దరమే కార్నివాల్కి వెళ్ళాం, వీడు సో అండ్ సో అంటున్నాడు, అంటే మీరొక సో నేనొక సోనా? షాట్ అప్. అయ్యయ్యో ఆ సో అండ్ సో మీరే సార్. సమ్మగా ఉందా సార్? సార్ నేను దీపిక హృదయాన్ని దొంగిలించాలని ఎంతో ట్రై చేశాను, కానీ తను మీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలని ఇష్టపడుతోంది. నేను మామూలు మనిషిని సార్, కానీ మీరు పెద్ద పోలీస్. ఎలా చెప్తున్నావు? అయ్యో 100% ష్యూర్? 100% షూర్ అని నేను చెప్పలేను, బట్ 99.9% షూర్ సార్. ఎందుకంటే తనని నేను లవ్ చేయమని అడిగాను, తనేమో నేను ఎవరినైనా లవ్ చేస్తాను, ఏ సీన్ కూడా లవ్ చేస్తానని చెప్పింది. ఏ సీన్ కూడా. దానే సార్ మీరు కొంచెం కరెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ గా ఆ కప్ తనకిచ్చే. అయ్యో వద్దు సార్, దీపిక మాత్రమే కాదు, ది కప్ కూడా మీ దగ్గరే ఉండాలి. అందుకే ఈ కప్ నీకు. ఓ థ్యాంక్ యూ సార్. జనరల్ గా గెలిచిన వాడికి కప్పిస్తారు, మీరు ఫస్ట్ టైం ఓడిన వాడికి కప్పించారు. వస్తాను సార్. మిస్టర్ మహేష్. మిస్టర్ లవి ఎందుకు సార్? నేను చాలా చిన్న పిల్లాడి సార్. ఆ విషయానికే వస్తున్నాను. నువ్వు చిన్న పిల్లాడివి, నేను కొంచెం పెద్ద పిల్లాడిని, 35+. దీపిక 20+. వర్కౌట్ అవుతుందా? ఒక చిన్న కరెక్షన్ సార్, అదేంటి 35+, 30 నుంచి 40 వరకు 30+. ఓకేనా? ఇప్పుడు నేను పరిగెడతాను కానీ నన్ను పట్టుకోండి. వాట్? నేను పరిగెడతాను, నన్ను పట్టుకోండి చెప్తాను. ఎందుకు? ఇప్పుడు నేను పరిగెట్టి నన్ను పట్టుకునేటప్పుడు మీకు ఆయాసం వస్తే మీరు 30+, ఓల్డ్ కేటగిరీ. అలా రాలేదంటే సేమ్ కేటగిరీ, యూత్. ఓకే కమాన్ సార్, రండి రండి సార్, పట్టుకోండి. ఫాస్ట్ ఫాస్ట్. ఇలాంటి ఆటగాళ్ళకి ఐపీసీలో సెక్షనే లేదయ్యా. కమాన్ సార్, రండి. పట్టుకోండి సార్. ఇక వీళ్ళు పరుగు పందాలు ఆడి, గోళీలాడి, కమ్, కమ్, కమ్. గోటీ బిళ్ళ ఆడాకే రండి. వస్తారు. గ్రేట్ సార్. చూసారా, ఆయాసం రాలేదు. మీరు నాకంటే ఏం సార్. ఓకే ఎప్పటికైనా ఊపిరి వదలండి, లేదంటే పైకి పోతారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.